ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు మరోసారి తిరస్కరించింది. కానీ కొద్ది రోజులుగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత అప్రూవర్ గా మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కవిత అప్రూవర్ గా మారితే మొదటికే ఎసురొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందని సమాచారం. దీంతో ఆమెను వారించడానికి తొలుత హరీష్ రావు, ఆ తరువాత కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. కవిత కేసుపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత 110 రోజుల నుంచి తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక 4 గోడల మధ్య ఉండలేనని కవిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారాలని భావించినట్లు సమాచారం. వెంటనే అలర్ట్ అయిన బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో కాళ్ల బేరాలకు దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇవాళ పార్టీ మీటింగ్ కు డుమ్మా కొట్టి మరీ కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అప్పటికప్పుడు కేటీఆర్ ఢిల్లీ వెళ్లటంతో కవిత కేసు విషయం మాట్లాడటానికి బీజేపీ అధిష్టానం ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కలిసి పనిచేద్దామంటూ సంకేతాలిచ్చే దిశగా ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకే తాము ఢిల్లీ వెళ్లినట్లు కేటీఆర్, హరీష్ చెప్తున్నారు. ఇక ఇవాళ తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు కేటీఆర్. అందరూ తప్పక హాజరు కావాలని ఆదేశించారాయన. అనూహ్యంగా సమావేశానికి ఆయనే డుమ్మా కొట్టి సడన్ గా ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో కేటీఆర్ సడన్ ఢిల్లీ టూర్ పై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు ప్రచారం చేయడానికి కవిత జగిత్యాల వస్తారని అన్నారాయన. కవిత ప్రచారానికి వస్తారన్న కేటీఆర్ మాటలతో ఆమె జైలు నుంచి వస్తారనే ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది. అటు కేటీఆర్ మాటల కంటే ముందే హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి కవితను కలిశారు. ఇక తాను జైల్లో ఉండలేనని, ఎలాగైనా బయటకు తీసుకెళ్లాలని ఆమె హరీష్ రావుకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చేసేదేం లేక బీజేపీ అధిష్టానాన్ని బ్రతిమిలాడే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కవితను బయటకు తీసుకురావటానికే కేటీఆర్ అప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబుల్ కష్టం చేద్దాం. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత 3 నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. సీఎం కూతురు, ఎమ్మెల్సీగా కవిత లగ్జరీ లైఫ్ అనుభవించారు. అలాంటి జీవితం నుంచి సడన్ గా 4 గోడల మధ్య నెలల తరబడి జైల్లో గడపటం భారంగా మారి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఏం చేసైనా తనను జైలు నుంచి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. ఒకవేళ వాళ్లు పట్టించుకోకుంటే అప్రూవర్ గా మారి బెయిల్ పై బయటకు రావాలని భావించినట్లు సమాచారం. మరి ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు మంత్రాంగం పనిచేసి కవిత జైలు నుంచి బయటకొస్తారా? కవితను బయటపడేసేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరిస్తుందా? ఇప్పుడిదే సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది.